హలో అగ్నివీర్ వాయు ఆస్పిరెంట్స్. సో వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో, డిప్లొమా కంప్లీట్ చేశారో, సో వెకేషనల్ కోర్సెస్ అంటే వొకేషనల్ కావచ్చు, నాన్ వొకేషనల్ కోర్సెస్ ఎవరైతే కంప్లీట్ చేశారో, సో మీ అందరికీ ఒక ఎక్స్ట్రాడినరీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఏంటంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి సో మనకి అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది చాలా చాలా ది బెస్ట్ నోటిఫికేషన్ అండి. సో దీంట్లో కెరియర్ చాలా బాగా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చేస్తున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, చాలా మందికి అవేర్నెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పైన అవేర్నెస్ ఉండదండి. సో ఈ యొక్క వీడియో మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, మీ జూనియర్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా ఎంపీసీ కంప్లీట్ చేసుకొని, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఒక చిన్న వయసులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఒక బెస్ట్ కెరియర్ ఉన్నటువంటి జాబ్ సాధించాలి అనుకుంటే ఈ వీడియో మీరు షేర్ చేయండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా అండి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మనకి నోటిఫికేషన్ ఏంటంటే అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ది బెస్ట్ నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించి మన తెలంగాణ స్టేట్ లో చాలా డిఫెన్స్ కాలేజెస్ ఉన్నవి. కాకపోతే ఏ డిఫెన్స్ కాలేజ్ లో కూడా దీనికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ సిలబస్ అంటే పర్ఫెక్ట్ ఫ్యాకల్టీతో కూడినటువంటి పర్ఫెక్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ సో ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి సో క్లాసెస్ రన్ అవ్వడం లేదు. సో ఎస్పెషల్ గా ఆస్పిరెంట్స్ అకాడమీ వచ్చేసి మనకి దీనికి సంబంధించి సో పూర్తి షెడ్యూల్ తో మేమైతే దీనికి ఎక్స్క్లూజివ్ గా క్లాసెస్ మేము తీసుకొని రాబోతున్నాము. దీనికి సంబంధించి ఒక కొత్త బ్యాచ్ మనకి జనవరి 20 రోజు మేము స్టార్ట్ చేయబోతున్నామండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మనకి బయోలో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, మీ యొక్క డీటెయిల్స్ షేర్ చేయండి. సో మేము నేరుగా మీతో మాట్లాడతామండి. ఈ యొక్క మనకి అగ్నివీర్ వాయు బ్యాచ్ లో కేవలం 13 మెంబర్స్ మాత్రమే మేము తీసుకోబోతున్నాము. కేవలం 30 మందికి హాస్టల్ ఫెసిలిటీతో సో దీనికి సంబంధించి మేము కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తామండి జనవరి 20 నుండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెంటనే మాకు సంప్రదించండి. సో దీని యొక్క డీటెయిల్స్ వచ్చేసి సో బేసిక్ గా మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే స్టార్ట్ అయిందండి. నోటిఫికేషన్ మనకి 12th జనవరి రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అప్లికేషన్ కూడా 12th జనవరి నుండి స్టార్ట్ అయిందండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 1 ఫిబ్రవరి 2026 వరకు మనము ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అండి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి. సో దీని యొక్క ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే మనకి ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుందండి. సో ఎగ్జామ్ ఆన్లైన్ లో మనకి 31 మార్చ్ సో మార్చ్ 31 రోజు మనకి ఆన్లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఎక్కువ రోజు లేదు. మై డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఎవరైనా సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్, సో వొకేషనల్, నాన్ వొకేషనల్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి కెరియర్, మంచి ఉద్యోగం సాధించాలి అనుకుంటే సో మీరు సంప్రదించండి. అండ్ దీనికి వచ్చేసి ఏజ్ ఎంత ఉండాలి? సో ఏజ్ ఎంత ఉండాలి అంటే మనకి 17.5 అండి. సో 17.5 ఇయర్స్ టు మనకు 21 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి అండి. సో ఇంకా డీటెయిల్ గా చూసుకున్నట్టయితే ఎవరైతే జనవరి 1 2006 సో జనవరి 1 2006 టు సో 2009 జూలై 1 లోపు ఎవరైతే ఈ ఏజ్ మధ్యలో జన్మించి ఉంటారో, అంటే జనవరి 1 2006 నుంచి 2009 జూలై 1 మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో సో ఆ ఏజ్ ఉన్నటువంటి సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చండి. సో దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఏం కూడా ఉండదు. సో దీనికి హైట్ ఎంత ఉండాలంటే 152 సెంటీమీటర్స్ ఉండాలండి. మేల్ అయినా ఫీమేల్ అయినా ఇద్దరు మనకి 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో చెస్ట్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలండి. చెస్ట్ ఎంత ఉన్నా పర్లేదు, కాకపోతే వాళ్ళు చెస్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి 5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ పోస్ట్ మనకు ఉండడం జరుగుతుందండి. ఒకటి గ్రూప్ ఎక్స్ పోస్టులు అంటారు, గ్రూప్ 5 అంటారు. సో గ్రూప్ ఎక్స్ వచ్చేసి మనకి కంప్లీట్ గా టెక్నికల్ పోస్టులు అండి. గ్రూప్ 5 వచ్చేసి మనకి నాన్ టెక్నికల్ పోస్టులు అండి. సో ఈ గ్రూప్ ఎక్స్ టెక్నికల్ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సో ఇంటర్ అండి. ఇంటర్ ఎంపీసీ తీసుకొని ఉండాలి. ఈ ఇంటర్ ఎంపీసీలో మనకి మ్యాథ్స్ లో 50% మార్క్స్ ఉండాలి, ఫిజిక్స్ లో 50% మార్క్స్ ఉండాలి, ఇంగ్లీష్ లో 50% మార్క్స్ ఉండాలి. ఒకవేళ మీరు డిప్లొమా చేస్తే మీరు మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు. సో డిప్లొమా ఈ కోర్సులో కంప్లీట్ చేసుకొని ఇంగ్లీష్ లో 50% మళ్ళీ వెయిటేజ్ ఉండాలండి. సో ఇది ఎవరికి? గ్రూప్ ఎక్స్ టెక్నికల్ క్యాండిడేట్స్ కి. అంతేవిధంగా మనకి అగ్నివీర్ నోటిఫికేషన్ లో నాన్ టెక్నికల్ క్యాండిడేట్స్ అంటే ఎంపీసీ కాకుండా లైక్ బైపీసీ కావచ్చు, సిఈసి కావచ్చు, సో ఎంఈసి కావచ్చు, ఇటువంటి వాళ్ళు కూడా నాన్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్తో పాటు ఎవరైతే వొకేషనల్ ఆర్ నాన్ వొకేషనల్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఈ నాన్ టెక్నికల్ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి
టెక్నికల్ జాబ్స్కి వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే మనకి ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ ఉంటాయండి, ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, మనకి మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓవరాల్గా మనకి 70 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 70 క్వశ్చన్స్కి మనకి 60 మినిట్స్ టైం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది టెక్నికల్ వాళ్ళకి. అదేవిధంగా నాన్ టెక్నికల్ వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ 20 మార్క్స్ ఉంటుందండి. సో రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. సో మీకు 50 క్వశ్చన్స్ టోటల్గా రావడం జరుగుతుంది. ఈ 50 క్వశ్చన్స్కి 45 మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది. సో దీంట్లో 3 ఫేజెస్ ఉంటామండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఏంటంటే మనకి సో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఈవెంట్స్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి మనకి మెడికల్ ఉంటుందండి. సో తర్వాత మనకి ఫైనల్ లిస్ట్లో మీ యొక్క నేమ్ రావడం జరుగుతుంది. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటి అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాసెస్ అండి. సో ఈ మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, ఇదంతా ఈజీ ఉండదు. సో దీనికి ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి, ప్రాపర్ కోచింగ్ కావాలి, ప్రాపర్ ఫ్యాకల్టీస్ ఉండాలి, ప్రాపర్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయాలి. సో వీటన్నిటిని ఒక ప్లాన్ ప్రకారం ఒక 70 డేస్ క్రాష్ కోర్స్ లాగా సో తీసుకొని ముందుకెళ్తున్నటువంటి విద్యా సంస్థ మన ఆస్పిరెంట్స్ అకాడమీ. సో మీరు ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటే మీరు వెంటనే అప్రోచ్ అవ్వండి ఆస్పిరెంట్స్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.